అమ్మా అది మేమేదో ఊరికే అలా బయటికి. దీన్ని ఎక్కడికి తీసుకెళ్లారు? పొద్దున్న జరిగిన దానికి ఎక్కడ తప్పుగా నిర్ణయం తీసుకుంటుందో అని తన రూమ్కి వెళ్ళి చూస్తే రూమ్ లో కనిపించనే లేదు. ఇల్లంతా వెతికేశాను. ఎక్కడికెళ్ళావే? చెప్పు, ఎక్కడికెళ్ళావో చెప్పవే. అత్తయ్య, ఏంటత్తయ్య పెళ్ళిడికొచ్చిన అమ్మాయిని పట్టుకుని చెయ్యెత్తి కొట్టబోతున్నారు? దీని ఇన్ని రోజులు కొట్టకుండా పెంచడమే తప్పు. అందుకే ఇది దీని ఇష్టం వచ్చినట్టు ఆడుతోంది. నీకసలు ఎంత ధైర్యం ఉంటే ఒక అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చి తనని ప్రేమిస్తున్నాను, తనతో పెళ్లి చేయండి అని మమ్మల్ని అడుగుతావు? అత్తయ్య, వర్షిని ఇంకా మైనర్ కాదు, మేజర్. ఏంటి నువ్వు తనకి నేర్పిస్తున్నావా? ఇదిగో చూడు, నువ్వు ఇలా తప్పుగా ఏమైనా నేర్పించావు అంటే నేను నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ఇప్పుడు అందరూ ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అమ్మా, అది అది అత్తయ్య, తను పొద్దున్న అందరి ముందు ప్రభువుని తీసుకొచ్చి మాట్లాడటం అనేది రవి సార్కి అస్సలు నచ్చలేదు. బాగా తిట్టేశారు. అవును, అది నా కొడుకంటే అలాగే తిడతాడు. ఇప్పుడే వాడు ఒక అన్నగా కరెక్ట్గా నడుచుకుంటున్నాడు. దానికి ఏమైందంట దీనికి? అంటే తిట్టింది వర్షిని తట్టుకోలేకపోయింది. బాగా ఏడుస్తూనే ఉంది. అందుకే బయటికి తీసుకెళ్లి నచ్చజెప్పి ఐస్ క్రీం తినిపించి తీసుకొచ్చాము. ఇది చేసిన తప్పుకి అదొక్కటే తక్కువైంది. అత్తయ్య, వదిలేండి అత్తయ్య. దీనికి లవ్ కావాల్సి వచ్చిందా? లవ్వు? అత్తయ్య, తనేదో కన్ఫ్యూజ్ అయ్యి డిసైడ్ అయింది. అలా అని అదే పట్టుకుని మీరు తిట్టడం అంటే అస్సలు కరెక్ట్ కాదత్తయ్య. మీ కూతురే కదత్తయ్య, కొంచెం కూల్గా మాట్లాడండి. కొంచెం టైం ఇవ్వండి. తను ప్రశాంతంగా ఆలోచిస్తుంది. ఇప్పుడు మనం కొంచెం ప్రశాంతంగా ఉండాలత్తయ్య. ఇలా ప్రతి ఒక్కరూ తిడుతూ పోతున్నాం అనుకోండి, తర్వాత తను తప్పుగా ఏమైనా ఆలోచిస్తుంది. అమ్మాయి విషయం తొందరపడి మనం ఏది మాట్లాడకపోతే మంచిది. ఇదిగో చూడు, లక్షణమైన అమ్మాయి ఎలా ఉంటుందో నేర్పించి శేషుని పెళ్లి చేసుకోమని ఒప్పించు. అది అందరికీ మంచిది. రేపెప్పుడైనా ఏదైనా తేడా చేసిందో నా చేతులు దీనికి మామూలుగా ఉండదు. అత్తయ్య, మేం చూసుకుంటాం కదత్తయ్య. వర్షిని, నువ్వు రూమ్కి వెళ్ళు. వెళ్ళు. అత్తయ్య, ఇప్పుడు మీకేంటి? వర్షినికి శేషుకి పెళ్లి చేయాలి, అంతే కదా? నేను తనతో మాట్లాడి నచ్చజెప్తాను. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి అత్తయ్య, ప్లీజ్. బంగారి, అక్కడ ప్రభు కానీ ఇంకోలా మాట్లాడుంటే ఏం జరుగుండేది? వేరేలా అంటే? అంటే వర్షిని వచ్చింది కరెక్టే అని, తనని ఇంట్లోకి రమ్మని, తనని పెళ్లి చేసుకుంటా అని హోప్ ఇచ్చుంటే, వెంటనే వాడు మేజరు తను మేజర్ అని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవటానికి ఏర్పాట్లు చేసుంటే. చేసుకునుంటే ఏంటి? మనం వాళ్ళని ఏం చేయలేకపోయి ఉంటాం. వాళ్ళు పెళ్లి చేసుకుని ఉండుంటే మనం వేడుక చూస్తూ ఉండుండాలి. కానీ వాడలా చేయలేదు కదా. ఏంటి, మీరే ఆ ప్రభుకి సపోర్ట్ చేస్తున్నట్టున్నారు? చచ్చా, నేనా? నేనేంటి వాడికి సపోర్ట్ చేయడం ఏంటి? నాకు వాడిని చూడడమే అస్సలు నచ్చదు కదా. కానీ వాడిలో ఏదో ఉంది. ఈ ప్రాబ్లంని చాలా మెచ్యూర్డ్గా కరెక్ట్గా హ్యాండిల్ చేశాడు. లాస్ట్ మినిట్ వరకు వర్షిణిని వాడు యూజ్ చేసుకోవాలని అనుకోలేదు. ఇంత డబ్బున్న అమ్మాయి నువ్వే కావాలి అని పెట్టి సర్దుకొని వచ్చేసింది. ఆ సిచ్యువేషన్లో ఇంకెవరున్నా కూడా వాడుకుని ఉండేవారు. కానీ వాడా తప్పు చేయనేలేదు. నిజమే. మీరు నా కోసం ఒక పని చేస్తారా? ఏంటి బంగారి? ప్రభు గురించి ఫుల్గా ఎంక్వైరీ చేయండి. వాడి గురించి ఏముంటుందని ఎంక్వైరీ చేయాలి? వాడు అసలు కరెక్ట్ కాదు, అంతే కదా? మీకున్న పర్సనల్ మోటివ్ అంతా పక్కన పెట్టి తన గురించి ఫుల్గా ఎంక్వైరీ చేయండి. వర్షిని తనని లవ్ చేస్తుంది. ఒకవేళ ప్రభు మనకి నచ్చితే వర్షిణిని తనకే ఇచ్చి చేస్తాం కదా. లేదు బంగారి, వాడు నాకు అస్సలు నచ్చలేదు. వాణ్ణి నా చెల్లికి ఎలా ఇచ్చి చేస్తాను?
ఊరికే అనవసరమైనవన్నీ మాట్లాడద్దు బంగారి. మీకు ప్రభు నచ్చుండకపోవచ్చు, కానీ వర్షినికి నచ్చాడు కదా. మీ ఈగో అంతా పక్కన పెట్టి బాగా ఎంక్వైరీ చేయండి. ఒకవేళ తను మంచివాడై వర్షినికి సెట్ అయ్యేవాడైతే ఒక అన్నగా తను కోరుకున్న జీవితాన్ని ఇవ్వడం మీ బాధ్యత కూడా కదా. ఏదో ఒకటి మాట్లాడి నన్ను బ్రెయిన్ వాష్ చేసేస్తావు కదా. ఏంటి బంగారి? అంటే మీ పెళ్లి జరిగేటప్పుడు మీరే కావాలని నేను పరిగెత్తుకుంటూ వచ్చుంటే మీరేం చేస్తుంటారని ఆలోచిస్తూ ఉన్నాను. మ్మ్. నేనే పారిపోయి ఉంటాను. నిజంగానే చెప్పాను. సరే సరే సరే, ఓకే ఓకే, ఊరికే చెప్పాలి, ఊరికే అన్నాను. బంగారి, అత్తయ్య, అత్తయ్య, వర్షిని చాలా చిన్నపిల్ల, తనకేం తెలుసు? ఏదో అలా తొందరపడి వాడిని లవ్ చేస్తున్నా అని చెప్తోంది. అలా అని వాడితోనే మనం పెళ్లి జరిపిస్తామా ఏంటి? అతని స్థాయి ఏంటి, మన కుటుంబ స్థాయి ఏంటి? మీ నిర్ణయం మీదే అందరి సంతోషం ఆధారపడింది. మీరు చెప్తే తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. తను చిన్న పిల్ల, తనకి ఏది మంచిది కాదు, ఏది మంచిదని దారి చూపించాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. నా కొడుకు శేషు మనసులో వర్షిని మీద అంత ప్రేమ ఉంది కాబట్టే మా దగ్గరకు వచ్చి ఒక్క మాట కూడా చెప్పకుండా నేరుగా పల్లెని తీసుకొచ్చి మీతోనే సంబంధం మాట్లాడతాడు. చెప్పండి, అప్పుడే తెలియాలి కదా అత్తయ్య, మన వర్షినికి తనే సరైనవాడు అని. ఒట్టే చెప్తున్నాను అత్తయ్య, వర్షిని నా కొడుకు చాలా సంతోషంగా చూసుకుంటాడు. వాడికంటే బాగా మన వర్షిని ఎవరూ కూడా చూసుకోలేరు అత్తయ్య. అత్తయ్య, ఏం నిర్ణయం తీసుకున్నారు? నేనేం నిర్ణయం తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? ఆ అబ్బాయి అయితే మనకి సరిపోడత్తయ్యా. మా అన్నయ్య కొడుకు శేషు మన ఇంట్లో పెరిగినవాడు. తనని నమ్మి ఇవ్వచ్చు. నా కూతుర్ని శేషు బాగా చూసుకుంటాడు. రేపొద్దునేదైనా వాళ్ళ మధ్య చిరాకులు గొడవలాంటివేమైనా వచ్చినా మనమంతా ఉండి మాట్లాడి సాల్వ్ చేయొచ్చత్తయ్యా.